ప్రేక్షకులందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ కి స్వాగతం. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు మనీ కోచ్ అని చెప్పాలా, అందరినీ ధనవంతులు చేయడానికి పూనుకున్న గొప్ప వ్యక్తి అని చెప్పాలో తెలియదు, కానీ ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోస్ చూసి ధనవంతులు అవ్వచ్చు. అలాంటి ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు మనతో ఉన్నారు. మరి డబ్బుకి సంబంధించి మనల్ని ధనవంతులుగా మార్చే విధానంలో ఈరోజు ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. మీరు గత వీడియోలో ధనం సంపాదించాలా, ధనవంతులు అవ్వాలా అనే విషయం గురించి చాలా క్లియర్గా చెప్పారు. చాలామంది క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో అలా మరి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే ఏం చేయాలంటారు? మనకి డబ్బు ఎందుకు రావట్లేదు ఒకసారి ఆలోచిద్దాం. అప్పుడు చాలామంది అంటారు కదా, నేను చాలా ప్రయత్నాలు చేశాను. మహామేధావులు ఉంటారు. ఇప్పుడు ఒక అబ్బాయి చాలా చదువుకున్నాడు, ఎంబీఏ చేశాడు. ఆ ఎంబీఏలో బోలెడు సబ్జెక్ట్ ఉంటుంది. అతను బిజినెస్ పెట్టాడు, ఫెయిల్ అయిపోయాడు. మరి ఇప్పుడు ఆ ఎంబీఏ సబ్జెక్ట్ అనేది తప్ప, లేకపోతే ఇతను ఆలోచన విధానం తప్ప, ఫెయిల్యూర్ అనేది ఎక్కడ వచ్చింది? కరెక్ట్. ఓకేనా? చాలామంది కూడా డబ్బు రావట్లేదు నా దగ్గరికి, నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, అన్నీ సక్సెస్ అవుతున్నాయి, ఒక చివరికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతున్నాను. ఎందుకు ఇలా, నాకే ఎందుకు ఇలా అవుతుంది అనే ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. ఓకే, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నేనే ఎందుకు ఇలా ఉన్నాను, నాకే ఎందుకు దొరకట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ సబ్జెక్ట్లోకి రాకముందు చాలామంది విషయాలు, అంటే కామన్ పీపుల్ ఎలా ఉంటారని చెప్తాను. మనం ఏం చేస్తామంటే, సినిమాకి వెళ్ళాము, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళాము, అక్కడ క్యూ ఉంది, 2 క్యూలు ఉన్నాయి. ఓకేనా? మనం ఏం చేస్తాం, ఎక్కడ తక్కువ క్యూ ఉంటే అక్కడ నిల్చున్నాం మనం. ఓకేనా? నిల్చున్న తర్వాత ఇది కొద్దిగా ముందుకు కదులుతుంది. సడన్గా ఇది ఆగిపోయింది, ఆ క్యూ అక్కడికి ముందుకు వెళ్ళిపోయాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాంట్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. దాంట్లోకి వెళ్ళి కూర్చున్నాము, కరెక్ట్గా 2 ఉన్నారు, వెనకాల మీరు ఉన్నారు, అక్కడ టికెట్స్ అయిపోయినాయి. ఎంత బాధ అనిపిస్తుంది? అవునా కదా? మీరు పరిగెత్తుకెళ్ళారు, బస్ అంతా ఖాళీగానే ఉంది, 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నారు, అనుకోకుండా మీరు వెళ్ళేలోపు అందరూ సీట్ వేశారు, మీకు సీట్ దొరకలేదు. ఇలాంటివి చాలా జరిగి ఉంటాయి. మీకు బాగా చదివారు, ఎగ్జామ్ ప్రిపేర్ అయినారు, అయినా సరే 1 మార్కుతో మీరే ఫెయిల్ అయినారు. మీరు అడ్వైజ్ చేసిన చాలామంది పాస్ అయిపోయినారు. ఇలా చాలా జరుగుతాయి కదా. ఇలాంటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, మన జీవితంలో ఎందుకు బతుకున్నాను రా నేను, అన్నీ నాకే ఇలా ఎందుకు జరుగుతాయి? దీన్ని ఏమంటారంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే ఆత్మన్యూనతాభావం. ముందు ఏం చేయాలంటే, వీటన్నిటిని మనం మైండ్లోంచి రిమూవ్ చేయాలి. ఓకేనా? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది కాదు, ఎప్పుడు నేను ముందుగా ఉంటాను. ఓకే, దీనికి అఫర్మేషన్ రివర్స్లో చేసుకోవాలి. ఎప్పుడు నేనే ముందు ఉంటాను, ఏదైనా నాకే ముందు లభిస్తుంది. ఓకే, లేదా నేను ఎక్కడున్నా సరే విశ్వం నా కోసం అది ఏర్పాటు చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఓ వరుస బంతిలో కూర్చున్నాం, మనం భోజనాలు చేస్తున్నాము, అక్కడ నుంచి అన్ని వడ్డించుకు వస్తున్నారు, కరెక్ట్ మన దగ్గర రాగానే లడ్డు అయిపోద్ది. ఎంత బాధ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ అఫర్మేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎవడైతే మనకు సప్లై చేస్తాడో వాడు మనకు తెలిసినవాడు ఉంటాడు. వాడు అయిపోయినా సరే వాడు మనకు తీసుకొని ఇస్తాడు, మీరు ఎక్కడ కూర్చున్నా సరే. అర్థమవుతుందా? మీరు అక్కడనే కూర్చోవాలని లేదు, వేరే ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ మావాడు ఉన్నాడు అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మీరు ఎప్పుడు ఏమనుకుంటున్నారు, నాకు అది రావట్లేదు, ఇది రావట్లేదు అంటే మీరే ఒక ఆత్మన్యూనత భావన కలిగి మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారు. మనం గతంలో వీడియోలో చెప్పుకున్నాం, మనల్ని మనం ప్రేమించుకోవాలి, నిరంతరం మనల్ని మనం గొప్పగా ఊహించుకోవాలి. ఎప్పుడైతే మీరు తక్కువ చేస్తున్నారో అప్పుడు మీ దగ్గరికి ఏది రాదు, ఏది అందదు. ఇప్పుడు డబ్బు రాకపోవడానికి కారణం ఏంటంటే, ఒక 4-5 కారణాలు చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, డబ్బును మీరు అసహించుకోవడం. ఓకేనా? ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, బాగా డబ్బున్న వాళ్ళ దగ్గరనే ఉంటుంది, మా దగ్గర ఉండదు. ఓకేనా? 2, వాళ్ళు అన్యాయం చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు వస్తుంది, అంటే మీరు వాళ్ళని ప్రేమించట్లేదు. ఓకేనా? ఇవన్నీ డబ్బు పట్ల మీకు నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి. ఓకేనా? 2, ఇంకొక ఆలోచన ఏంటంటే, డబ్బు చాలా చెడ్డది, అది వస్తే మాకు గర్వం వస్తుంది, అది వస్తే మనసు మారిపోతుంది. ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే కలిగి ఉంటాయో, అంటే డబ్బుకు వ్యతిరేకపరమైన ఆలోచనలు మీ మనసులో కలిగి ఉంటాయో, ఇవి కలిగి ఉన్నంత మటుకు మీ దగ్గరికి డబ్బు రాదు. అర్థమైందా? మళ్ళీ డబ్బుని ఏనాడు కూడా మీరు ఎలా చూస్తారంటే, ఒకనాడు కూడా నేను గతంలో చెప్పాను, డబ్బు రాగానే మనం తీసుకొని ప్రేమించాలి, పప్పి తీసుకోవాలని. ఏనాడు మీరు అలా చూడరు దాన్ని. ఓకేనా? అదేదో ఒక భయంకరమైన వస్తువు, అది మన దగ్గరకు వస్తే ఆ మనసు మారిపోతుంది. ఇప్పుడు మన పెద్దవాళ్ళ నుంచి వింటాం కదా, ఆ డబ్బు వచ్చింది వాడు బాగా మారిపోయాడు. ఎవరు మారారండి, వాళ్ళు ఊహించుకుంటారు, రేటు వాళ్ళు ఊహించుకుంటారు. ఏమన్నా అంటే, అరే వీడు డబ్బు వచ్చింది మారిపోయింది అను. అఫర్మేషన్ ఎవరు చేశారు?
80 వాళ్ళు చేశారు. అవును నీ అఫర్మేషన్ తగ్గట్టు ఇక్కడ వ్యక్తీకరణ జరుగుతుంది కదా. అవును వ్యక్తీకరణలో మార్పు ఉండదు కదా. అఫర్మేషన్ వాళ్ళే చేశారు కాబట్టి వాళ్ళకి మీరు అలా రివర్స్లో కనిపిస్తున్నారు. కాబట్టి మనం ఏదైతే అఫర్మేషన్ చేస్తామో అదే మనకి ఆగుపడుతుంది. మన లోపల ఏం లేదు, ఇతడు బాగానే ఉన్నాడు, ఈ వ్యక్తి బాగానే సంపాదించాడు, అలాగే మాట్లాడుతున్నాడు, కాకపోతే ఇంత ముందు ఉన్నట్టు ఫ్రీగా లేడు, డబ్బు సంపాదించడంలో బిజీ అయిపోయాడు కాబట్టి వెళ్ళడం లేదు, కలవడం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి ఇంతకుముందు లెక్క రావట్లేదు, ఇంతకుముందు లెక్క మాట్లాడట్లేదు. కరెక్టే. ఇలా మనకి ఏమైపోతుందంటే ప్రతి దగ్గర కూడా డబ్బు పట్ల కానీ ధనవంతుల పట్ల కానీ ఒక రిచినెస్ మీద మనకి అది మనం అందుకోలేము. ఎందుకంటే మనం దానికి అర్హులం కాదు. ఇప్పుడు ఒక స్టార్ హోటల్ పోవాలి, మనం ఏం చేస్తామంటే దాని ముందుకెళ్ళి వెళ్తాం, ఇట్లా చూస్తే వెళ్తాం, ఓహో ఇది మన కోసం కాదు, ఇది ఎవరి కోసం, ఇది బాగా ధనవంతుల కోసం. నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు, వెళ్ళి చూస్తే కదా ఏముంటుంది అనేది తెలుస్తుంది. ఏమవుతుంది, బయట నీకు 100 రూపాయలు అయితే దాంట్లో ఒక 1000 రూపాయలు అవుతుంది. నీ జీవితంలో ఏనాడు 1000 రూపాయలు ఖర్చు పెట్టలేదా? ఒక అనారోగ్యం వచ్చింది, ఓ 10,000 ఖర్చు పెడతావా లేదా? ఖర్చు పెట్టినా అనుకుని ఒకసారి స్టార్ హోటల్కి వెళ్ళిన తర్వాత ఆ అట్మాస్ఫియర్ అంతా నువ్వు అనుభవించు. అప్పుడు ఏమవుతుందంటే నీ మనసు కోరుకుంటుంది, నీకు తెలియకుండా ఈ రిచ్నెస్ని నేను అనుభవించాలి. అప్పుడు ఏమైందంటే దానికి సరిపడా డబ్బు మీకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎక్కడ కూడా ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా డబ్బు పట్ల నెగిటివ్ మాట్లాడడం కానీ, డబ్బు పట్ల నేను సంపాదించలేను ఈ మాటలు చెప్తారు, నేను అంత సంపాదించలేను, నా శాలరీ 30,000తో నేను అవన్నీ ఎలా ఏర్పాటు చేయగలను? ఓకే, ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉందమ్మంటే, ఈరోజు సిచ్యువేషన్ మార్కెట్ ఎలా ఉందంటే, ఒక MBA చేసినవాడు కానీ ఒక డిగ్రీ చేసినవాడు కానీ తిప్పి కొడితే 15,000, 20,000, 30,000 లాస్ట్, అంతకంటే ఎక్కువ సంపాదించలేరు. ఎందుకు? వాళ్ళు అక్కడ ఫిక్స్ అయినారు. అప్పుడు తన తోటి వాడే కూడా చేస్తున్నాడు, ఎంతో 30,000 శాలరీ ఇస్తున్నారు, వాడు MBAనే ఏదో చేశాడు, డిగ్రీ ఏదో చేశాడు, అంతకంటే ఏమొస్తుంది నాకు, నాకు అదే వస్తుంది కదా 20,000-30,000. దానికి మైండ్ ఫిక్స్ అయింది, అందుకని అంతకంటే ఎక్కువ సంపాదించలేడు వాడు. ఇప్పుడు ఏం చేయాలి, మైండ్ని బ్రాడ్ చేయాలి. ఎలా? నేను 30,000 ఆపైన ప్రతి నెల సంపాదిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు ఏమైంది, దానికి తోడు ఇంకొక ఇన్కమ్ సోర్స్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, 50,000 కూడా సంపాదించవచ్చు. ఏమి చదివినాడు, లక్షలు సంపాదించట్లేదా? నువ్వు ఇంత చదువుకొని 30,000 దగ్గర ఎందుకు ఫిక్స్ అయినావు అంటే డబ్బు పట్ల వ్యతిరేకత, డబ్బు పట్ల ఒక భయంతో కూడినటువంటి భావన, అది నీ దగ్గరకు డబ్బు రానివ్వదు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఎక్కడ భయపడకండి, డబ్బు రావాలి, మన సబ్జెక్ట్లోకి రావాలంటే ముందు భయం అనేది తీసేయండి. దేనికి భయపడదు, ఓకేనా? ఎక్కడ భయపడ్డా సరే మీకు రావడం అనేది ఆగిపోతుంది డబ్బు. కాబట్టి ఎప్పుడు వ్యతిరేక మాటలు మాట్లాడకండి, డబ్బు నిరంతరం ప్రేమించండి. ఎవరి పట్ల కూడా డబ్బు విషయంలో మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఎక్కడ కూడా డబ్బుని కించపరచకండి. ఇవి ఎప్పుడైతే రెగ్యులర్గా మీరు ఫాలో అవుతారో మెల్లిమెల్లిగా దానికి సంబంధించిన భయం పోదు, మెల్లిమెల్లిగా మీ దగ్గర డబ్బు రావడం మొదలవుతుంది. ఓకేనా? చెప్పాం కదా మనం స్టార్టింగ్లో, ఎంతైనా ఖర్చు పెట్టగలము, ఎంతైనా సంపాదించగలను, అదొకటి మైండ్లో పెట్టుకోండి. ప్రతి నిమిషం గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా డబ్బు దానంతట అదే మన దగ్గరకు వస్తుంది. ఖచ్చితంగా, ఎందుకంటే చాలా మందికి వస్తుంది. అప్పుడు మనం ఈ సబ్జెక్ట్ స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు ఎవరు నమ్మలేదు, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది, మీరే ఎన్నో సృష్టించుకుంటున్నారు మీ జీవితంలో, అప్పుడు ఎవరు నమ్మలేదు. మెల్లిగా ఒకటి ఫాలో అయినప్పుడు వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కాబట్టి ఇవాళ చాలామంది ఫాలో అవుతున్నారు. మనకి ఇంత ఫాలోయింగ్ ఉందంటే మాటలు కాదు కదమ్మా. 2 నెలల నుంచి కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడ్డాయి, వాళ్ళందరూ సక్సెస్ సాధించారు, వాళ్ళందరికీ డబ్బు పట్ల ఇప్పుడు ప్రేమ ఏర్పడింది, బాగా సంపాదిస్తున్నారు. ఇలాగే అందరూ సంపాదించాలని కోరుకుంటున్నాము. ఇంత మంచి వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు గురువు గారు. థ్యాంక్ యూ అమ్మా.